రేపే తెలంగాణ తొలి విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ తేదీ. రేపు ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ మొదలైపోయి 1 గంట కల్లా పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతోంది. సాయంత్రం కల్లా ఫలితాలు వస్తాయి. రేపు జరిగేటువంటి తొలి విడత ఎన్నికలకు సంబంధించిన దానిపైన ఇప్పటికే 395 గ్రామ పంచాయతీలు 9331 వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఎన్నిక ఏకగ్రీవం అయిపోయింది. అక్కడ పోటీ లేదు, ఏకగ్రీవం అయిపోయింది. ఇక మిగిలినటువంటి 3836 గ్రామ పంచాయతీలు 27960 వార్డులకి పోలింగ్ నిర్వహిస్తున్నారు. సో రేపు జరిగేటువంటి ఎన్నికలపైన చాలా తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఇది పార్టీల గుర్తుతో పోటీ చేసే ఎన్నికలు కాదు కాబట్టి పార్టీలు బలపరిచే అభ్యర్థులకు సంబంధించి వాళ్ళ అభ్యర్థులు గెలవాలని పార్టీలు కూడా శ్రమిస్తూ ఉన్నాయి. సో 395 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం కాగా 9331 వార్డులు కూడా ఏకగ్రీవం అయ్యాయి. సో రేపు ఉదయాన్నే తెల్లవారుజామున 3836 గ్రామ పంచాయతీలకు సంబంధించి 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 1 గంట కల్లా ఈ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి జరగబోతుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి ఫలితాలు మొదలవుతాయి. సో ప్రజెంట్ 3836 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎటువంటి తీరుతెన్నులు ఉన్నాయి, అక్కడ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, కట్టెట్టిన భద్రతకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, సో రేపు మొదటి విడత ఎన్నికలకు సంబంధించి పోలింగ్. సో రేపు సుమారుగా 3836 గ్రామ పంచాయతీలకు సంబంధించి పోల్ నిర్వహించబోతున్నారు. ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? గ్రామీణ ప్రాంతాల్లో కొంత ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఇంత తీవ్రమైనటువంటి అంత హడావిడి ఏముండదు. కానీ గ్రామీణ ప్రాంతాల సర్పంచ్ ఎన్నికలు అనేసరికల్లా కొంత హడావిడి ఉంటుంది, గొడవలు ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, రకరకాలుగా ఉంటూ ఉంటాయి. సో ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ఎన్నికల అధికారులు ఏం చెప్తున్నారు? ఎగ్జాక్ట్లీ ఎక్కడ కూడా పోలింగ్ బూత్కు సంబంధించినటువంటి ఏజెంట్ల విషయంలో కాంప్రమైజ్ కావద్దు అంటూ అధికారులకు ఇప్పటికే ఎన్నికల కమిషన్ సూచన చేసింది. నిక్కచ్చిగా వ్యవహరించండి, నిష్పక్షపాతంగా ఓటింగ్ జరిగేలా సహకరించేలా వారి స్థానికులను కోరండి, మీరు అలాగే వ్యవహరించండి అనేటువంటిది ఎన్నికల అధికారులు ఆల్రెడీ అధికారులకు సూచన చేశారు. ఇది రెగ్యులర్గా జరిగేటువంటి ప్రక్రియనే. సైక్లింగ్ ఉంటుంది, స్పెషల్ స్క్వాడ్స్ ఉన్నారు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నారు. వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా, గొడవలు జరగకుండా, ఇలాంటి అవాంతర సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ఈ టీమ్స్ తిరగడానికి ఏర్పాట్లు చేశారు. కొన్ని ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేశారు, మొబైల్కి సంబంధించినటువంటి సీసీటీవీ ఏర్పాట్లు చేశారు. కొన్ని ఉద్రిక్తంగా ఉండేటువంటి కొన్ని గ్రామాలను గుర్తించిన తర్వాత సాధారణంగా ఎమ్మెల్యే ఎలక్షన్ల కంటే ఎక్కువ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు అభ్యర్థులంతా కూడా. పార్టీలలో గుర్తులు ఉండవు, కానీ పార్టీలు బలపరిచేటువంటి అభ్యర్థులు పోటీలో ఉంటున్నారు. పార్టీ సానుభూతి పరులు అసలు లిటరల్గా గ్రామాలు డివైడ్ అయిపోయాలి పార్టీల వారిగా. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల వారిగా అంతమందిని ఒక్కసారిగా అన్ని గ్రామాలు, మండలాలను, నియోజకవర్గ వారిగా గుర్తించడం కష్టం. కానీ గ్రామాల్లో చాలా ఈజీ. ఎవరు ఎటువైపు ఉంటారు, ఎవరు ఏ పార్టీ వైపు ఉంటారు, న్యూట్రల్గా ఉండే వాళ్ళు ఎవరు, గ్రామాల్లో కంటిన్యూగా నివసిస్తున్న వాళ్ళు ఎవరు, పట్టణాల్లో ఉపాధి కోసమో, ఉద్యోగాల కోసమో, ఇంకా ఇతర ఎడ్యుకేషన్ కోసమో వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఐడెంటిఫై చేశారు. ఇప్పటికే వాళ్ళందరినీ పిలిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గ్రామాల వారికి కార్లు దూరంగా, ఇంకా బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఇంకా ఇతర ప్రాంతాల్లో దూరంగా ఉద్యోగాల కోసం వెళ్ళినటువంటి వారి కోసం బస్సెస్ ముందుగానే టికెట్స్ బుక్ చేయడం, వారికి ఆన్లైన్లో టికెట్స్ పంపడం. వీటితో పాటు గ్రామాల్లోనే నివసిస్తున్నటువంటి వారికి రేపు జరగబోయేటువంటి ఎన్నికల సందర్భంగా ఎగ్జాక్ట్లీ రేపు ఉదయం 7 గంటలకు, అంటే పోలింగ్ ప్రారంభమయ్యే కంటే ముందుగానే ఈ అభ్యర్థులకు సంబంధించిన మనుషులు ఇంటింటికి కిలో చికెన్, ఇంటింటికి కిలో మటన్, చికెన్ తినని వాళ్ళకి మటన్ తీసుకెళ్ళి ఇచ్చేటువంటి ప్రయత్నం. జెంట్స్కి ఏమో ఒక క్వార్టర్, మంచి వాళ్ళు కోరుకున్నటువంటి క్వాలిటీ క్వార్టర్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అసలు అసెంబ్లీ ఎన్నికలను తలదన్నేలాగా ఓట్ సంబంధించినటువంటి విషయంలో పోల్ మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొంతమందిని భయపెడతా ఉన్నారు, తమ వైపు తిప్పుకుంటున్నారు. కులాల వారిగా మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మటన్, మద్యం, చికెన్ తీసుకోనటువంటి వారికి స్పెషల్ గిఫ్టులు ఎరగా వేయడానికి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. వీటన్నిటిపైన దృష్టి పెట్టాలి, నిఘా పెట్టాలనేటువంటి ఎన్నికల కమిషన్ చెప్తుంది. అయినప్పటికీ కూడా వాళ్ళ ఖర్చులు పెడుతున్నారు, కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఈ స్థాయిలో కోట్ల కుమ్మరించడానికి ఎలక్షన్ అధికారులు ఏం చెప్తున్నారు? స్పెషల్ గిఫ్ట్ కావాలని స్పెషల్ గిఫ్ట్, ఇట్లాంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వాటిని అరకట్టాలని ఎన్నికల కమిషన్ చెప్తున్నా ఇట్లాంటి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి, తీవ్రమైనటువంటి పోటీ ఉంది. నిజంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే ఎక్కువగా సర్పంచ్ ఎలక్షన్ పైన అభ్యర్థులు, పార్టీలు బలపరిచిన అభ్యర్థులు వాళ్ళు
ఫోకస్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాట్లు అయితే చేయాలనేటువంటి ఎన్నికల కమిషన్ సూచన చేసింది. రైట్ మధు. సో మొత్తంగా రేపు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగబోతోంది. ఉదయాన్నే 7 గంటలకు పోలింగ్ మొదలై 1 గంట కల్లా పోలింగ్ ముగుస్తుంది. 2 నుంచి ఫలితాల లెక్కింపు మొదలవుతుంది. సాయంత్రానికల్లా ఆ ఊరి సర్పంచ్లు ఎవరు, వార్డు మెంబర్లు ఎవరు, ఉప సర్పంచ్ ఎవరు అనేది రేపు సుమారుగా 5-6 గంటల కల్లా ఒక్కరికి వచ్చే అవకాశం ఉంది. 3836 గ్రామ పంచాయతీలకి రేపు పోలింగ్ జరగబోతోంది. 27,960 గ్రామ వార్డులకు కూడా పోలింగ్ జరగబోతోంది. సో అన్ని జిల్లాల్లో రేపు ఎన్నికలు ఉన్నాయి. సో ప్రలోభాలకు గురి చేసేందుకు సర్పంచ్ అభ్యర్థులు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఎమ్మెల్యే, ఎంపీ స్థాయిలో వాళ్ళు కోట్లు కుమ్మరిస్తున్నారు గ్రామాలపైన. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, 5 ఏళ్ల పాటుగా మళ్ళీ మీ గ్రామాన్ని మీరు గతంలో మాదిరిగా ఇంకా నాలాలు లేవు, మళ్ళీ డ్రైనేజీలు లేవు, నీళ్లు రావట్లేదు, రోడ్లు లేవు, ఎక్కడెక్కడ పిచ్చి చెట్లు మొలుస్తూ ఉన్నాయి, స్కూల్ లేదు, రకరకాల కారణాలు చెప్పి స్ట్రీట్ లైట్లు లేవు, గ్రామ పంచాయతీ భవనం లేదు, కమ్యూనిటీ హాల్ లేదు. ఈ సమస్య మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మీ డిమాండ్లో పెట్టకండి. ఇవి ఎవడైతే నెరవేర్చగలుగుతాడో, ఎవరి చేతిలో గ్రామం ఉంటే అభివృద్ధి చేయగలుగుతుందో, అభివృద్ధి సాధ్యమవుతుందో, మనుషుల మాట, మీ మాట వినేటువంటి ఆ వ్యక్తిని గెలిపించుకోండి. అప్పుడే మీ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. సో రేపు జరిగేటువంటి ఎన్నికల్లో అటు పట్టణాల్లో ఉన్నా ఎక్కడున్నా తప్పకుండా మీ గ్రామ భవిష్యత్తును మీ చేతిలో పెట్టారు. ప్రజాస్వామ్యం ఓటు హక్కు అనేటువంటి ద్వారా. సో మీరు డిసైడ్ కండి. రేపు తప్పకుండా ఎవరెక్కడున్నా వెళ్ళి ఓటు వేసే ప్రయత్నం చేయండి. సో మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఎవరికి ఎక్కువగా సపోర్ట్ ఉంది, మీ ఏ పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో ఏ పార్టీకి ఎక్కువగా మద్దతు ఉందో కామెంట్ చేయండి. సో వివిధ జిల్లాల్లో నుంచి ఆర్టీవీ అక్కడ జరిగినటువంటి తీరుతెన్నులని, అక్కడ జరిగిన ఎన్నికలకు సంబంధించి సరళిని, అక్కడ జరిగినటువంటి హోరాహోరీ ప్రచారాలని మీకు అందిస్తోంది. సో వివిధ జిల్లాల నుంచి మా ప్రతినిధులు అప్డేట్స్ అందిస్తారు. సో ప్రెసెంట్ గ్రామ పంచాయతీ రేపు మొదటి విడత ఎన్నికల పైన స్పెషల్ ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ని చూద్దాం. స్థానిక సంస్థల పంచాయతీ పోరు దగ్గర పడుతుండడంతో పల్లెల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊరెత్తుతున్నది. ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా అనుముల మండలం కొత్తపల్లి గ్రామంలోని అలుగుల రమణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఉన్నారు. వినూతనంగా బ్యాండ్ సప్పులతోని మహిళలు, వృద్ధులు తోటి ప్రచారం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా తనకు వచ్చిన కత్తెర గుర్తుని ప్రజలకి కత్తెరను పంచుతూ తమ గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం మనతోటి అలుగుల రమణారెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది? వినూతనంగా మీరు కత్తెరలు ప్రజలకు ఇచ్చి కత్తెర గుర్తును చూపిస్తున్నారు. ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది? నా పేరు అలుగుల రమణారెడ్డి అండి. నేను కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. కుందూరు జానారెడ్డి గారు, జేవీ రెడ్డి గారు, రఘువీర్ రెడ్డి గారు నాకు బలపరచడం జరిగింది. నన్ను పోటీ చేయమని ఆర్డర్ ఇచ్చారు. దాని ప్రకారం నేను పోటీ చేస్తున్నా. నేను గ్రామానికి సేవ చేద్దామన్న ఉద్దేశంతోనే రాజకీయాల్లో ఉంటున్నా. గత 35 సంవత్సరాల నుంచి రాజకీయంలో పనిచేస్తున్నా. ఎన్నటిగిట్లా నేను ఎక్కడ పోటీ చేయలేదు. ఈ రోజు నాకు అవకాశం వచ్చింది, పోటీ చేస్తున్నా. పోటీ చేసి గ్రామంలో ఉన్న ప్రతి సమస్యని పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తా. పేదవాళ్లకు సాయం చేయాలన్న ఉద్దేశంతోనే నేను ఇప్పుడు ప్రజెంట్ గా రాజకీయాలకు వచ్చిన. నా పిల్లలు సెట్ అయ్యారు, నేను మంచిగా ఉన్నా. ఇప్పుడు ఇందులో పేదలకు సేవ చేస్తే మనకిట్లా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వచ్చిన. రాజకీయంలోకి వచ్చింది నేను ఏదో సంపాదించుకోవడానికి కాదు, అది గమనించాలి ఎవరైనా సరే. గ్రామానికి నిరంతరం ఈ గ్రామంలోనే ఉంటాను. నేను దాదాపు మా కుటుంబాలకి ఇట్లా ఎప్పుడు ఇదే గ్రామాలు ఉంటాయి. గ్రామ సేవ చేయడానికే వచ్చిన కాబట్టి నన్ను ఒకసారి గ్రామ ప్రజలు గెలిపించుకుంటే నేను ఈ గ్రామానికి అన్ని సమస్యల్ని పరిష్కరిస్తాను. వీధి లైట్లు కానివ్వండి, మురికాలు కానివ్వండి, ఇంకా నేను ప్రతి ఇంటికి ఇట్లా ఒక సోలార్ లైట్ ఇవ్వాలనుకుంటున్నా. నేను సర్పంచ్ గా ఎన్నికైన తర్వాత ప్రతి ఇంటికి ఒక సోలార్ లైట్ తో పాటు నా సొంత నిధులు సంవత్సరానికి ఒక 10 లక్షల రూపాయలు గ్రామ అభివృద్ధి కొరకు ఖర్చు పెడతా. ఎవరన్నా పేద విద్యార్థులు ఉన్నా, ఎవరన్నా పేదవాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఉన్నా, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినా నా వంతు ప్రయత్నంగా నేను ఖచ్చితంగా ఆర్థిక సాయం చేస్తా. దాంతో పాటు ముందుకెళ్తాని మనవి చేస్తున్నా. గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏమి గుర్తించారు? మీరు అధికారంలోకి వచ్చినాక అది ఎమ్మెల్యే గారి నుంచి తీసుకురావాల్సిన నిధులతో పాటు గ్రామంలో ఏం అభివృద్ధి చేస్తారు? మేము ఈ గ్రామంలో నేను గెలిచిన తర్వాత ఎమ్మెల్యే గారి ఫండ్ నుంచి ఇంకా కొన్ని సీసీ రోడ్లు మిగిలిపోయినాయి, కొంత వాటర్ సమస్య ఉన్నది, దాన్ని ఖచ్చితంగా తీరుస్తా. దాంతో పాటు నా వ్యక్తిగత నిధులను ఇట్లా ఈ గ్రామానికి వెచ్చించడం జరుగుతుంది. ఈ గ్రామంలో నేను రామాలయం కట్టాలని, హరిజనులు ఒక రామాలయం కట్టాలని, బీసీలు, ఓసీలు ఒక రామాలయం కట్టాలని ప్రయత్నం బాగా ఉన్నది. అందరికి ఈ ఊర్లో భక్తి బాగా ఉన్నది. వాళ్లకు నా వంతుగా ఎంతో ఒకంత ఖచ్చితంగా పెద్ద అమౌంట్ సాయం చేస్తని మనవి చేసుకుంటున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చెప్తున్నది.
అయితే గ్రామాలలో వింతగా ప్రచారాలు నిర్వహిస్తూ అదేవిధంగా గ్రామానికి కావాల్సిన నిధులు సమకూరుస్తూ గ్రామాల అభివృద్ధికి ముందుని నడిపిస్తామని తెలియజేస్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే జేవీర్ కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులకి తన వంతుగా ప్రచారం చేసి తన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా పనిచేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో ప్రభాకర్, RTV నాగార్జున సాగర్. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి రాజకీయం అయితే గ్రామాలలో రసవత్తరంగా మారిందని చెప్పుకోవచ్చు. నారాయణపేట జిల్లా సింగారం గ్రామంలో అటు బీజేపీ బలపరిచిన అభ్యర్థి, మరోవైపు ఇండిపెండెంట్గా ఉన్నటువంటి అభ్యర్థుల మధ్యలో హోరాహోరీగా పోటీ కొనసాగుతుంది. మనతో మాట్లాడడానికి ఇండిపెండెంట్గా ఉన్నటువంటి రాజురెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉంది స్థానిక సంస్థల ఎన్నికలు? గ్రామాల్లో చాలా రసవత్తరంగా పోటీకి నడుస్తుంది. మీరు ఇండిపెండెంట్గా నిలబడ్డారు. ఎలా ఉంది? ప్రజలు ఏమంటున్నారు? మీ ముందుకు ఎలాంటి సమస్యలు తీసుకొస్తున్నారు ప్రజలు? ఊళ్ళో ఉన్న రోడ్లు డ్రైనేజీలు సరిగా లేవు. అవన్నీ వారకు నేను మాటిస్తున్నా, రోడ్లు డ్రైనేజీలు మంచిగా చేపిస్తా. ఇంకా అది కాకుండా మన మంచినీటి సదుపాయం సరిగా లేదు. ఫిల్టర్ వాటర్ కూడా నేను చేపిస్తా అని చెప్పి నేను ప్రజలకు చెప్తున్నాం. కొంతమంది పెన్షన్లు కూడా అడుగుతున్నారు. కొంతమంది విధాంతులు ఉన్నారు, కొంతమందికి ఇంతవరకు పెన్షన్ కూడా చేయలేదు. పెన్షన్ కూడా చేస్తా అని చెప్పినాం. దాదాపు 6 yearsకి వెళ్ళి రోడ్ వేసిండ్రు. ఫస్ట్ టైం ఓన్లీ 2014 వెళ్ళి ఒకటేసారి రోడ్ వేసిండ్రు. అది ఓన్లీ 2-3 yearsలో పోయింది. ఆ రోడ్ అయితే పూర్తి దారుణంగా అయిపోయింది. దాని మీద మన పైన గుట్ట పైన మన క్వారీస్ ఉంది. ఆ క్వారీస్ పెద్ద పెద్ద వెహికల్స్ వెళ్తాయి. మొత్తం రోడ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు అసలు రోడ్డు సింగారం అంటే ఫస్ట్ ఎంత మంచి ఉంది అనుకుంటే ఆ సింగారం రోడ్ అంతా గబ్బులేసిపోయింది. అంటే భవిష్యత్తులో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో రాజకీయాల్లో అయితే చాలా పోటీగా ఉంది. కోట్ల పైసలు ఖర్చు పెడితే కానీ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి కూడా లేదు. కానీ ఒకవైపు మీరు ఇండిపెండెంట్గా నిలబడ్డారు. ఎలా ఉండబోతుంది పోటీ అయితే గట్టి పోటీ ఇస్తున్నాను నేను. 100% నేను కంపల్సరీ గెలుస్తాం. అది నాకు ఉంది. అంత ప్రజలు ఉన్నారు. ఆ ఒక సహకారంతో మంచి కంపల్సరీ నేను గెలుస్తా. ఇండిపెండెంట్ సంబంధించిన అభ్యర్థులు ఏం చెప్తారు మీరు? ఇట్లా పోటీ నడుస్తుంది. రాజకీయాల్లోనేమో కుల సమీకరణాలు నడుస్తున్నాయి. ఈ కులం అక్కడ, ఆ కులం ఇక్కడ సపోర్ట్ చేస్తున్నట్టు. కానీ గ్రామాలకి అభివృద్ధికి కావాలంటే ఏం చేయాలనుకుంటారు? ఏం సమస్యలు ఏం చెప్తారు ప్రజలు? గ్రామంలో ఉండి 10 సంవత్సరాలు ముందున్న సర్పంచులు ఏం చేయలేనందుకే మేము ఇండిపెండెంట్గా ఇప్పుడు పోటీకి దిగుతున్నాం. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ మద్దతు, టీఆర్ఎస్ పార్టీ మద్దతు కూడా మాకే వచ్చింది. బీజేపీ నుంచి వేసినా సరే వాళ్ళకు పడై అనేది వాళ్ళకు అర్థమైపోయింది. అందుకే అన్ని పార్టీలు ఏకమై గ్రామ అభివృద్ధి కోసం కొట్లాడాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అందుకే ఇటు చూడండి, ఇప్పుడు మీరు చూస్తే సరే సగం ఆల్మోస్ట్ 70% యూతే ఉంది. ఎందుకుంది? ప్రీవియస్ గవర్నమెంట్లలో ఏమి చేయలేదు కాబట్టే యూత్ అందరు ఇప్పుడు వచ్చి ఇండిపెండెంట్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారు. గెలుస్తాము, ఊరిని మంచిగా చేసుకుంటాం. అంటే గ్రామం కోసము మీ ముందల తీరని సమస్యలు గ్రామానికి ఏమున్నాయి? మీ దృష్టికి ఏమైనా వచ్చినాయి అట్లాంటివి? ఫస్ట్ డ్రైనేజ్ సమస్య. మీరు ఊర్లోకి వస్తుంటేనే మీకు కనిపిస్తుంది. డ్రైనేజ్ చక్కగా లేనప్పుడు రోడ్లు మంచిగా ఉన్నా సరే ఏం లాభం లేదు. ఎందుకంటే వచ్చే డ్రైనేజ్ కూడా రోడ్ల మీదకే వస్తుంది. అదే డ్రైనేజ్ మంచిగా చేసుకున్నాం అనుకో, రోడ్లు మంచిగా లేకపోయినా నడుస్తుంది. కానీ ఇప్పుడు మా ఊరికి డ్రైనేజ్ సమస్య ఉన్నది, రోడ్డు సమస్య ఉన్నది, మంచినీళ్ళ సమస్య ఉన్నది. అన్నీ తీర్చనికే ప్రయత్నం చేస్తాం. అంటే సాధారణంగా ఓట్లు సంబంధించిన ఎన్నికలు ఓటర్స్ చెప్పేటప్పుడు చాలా రకాల హామీలు ఇస్తారు. కానీ గెలిచిన తర్వాత వేరే రకంగా ఉంటుందని ప్రజలు అనుకుంటున్నారు. మీరు గెలిచిన తర్వాత పక్కాగా చేసేటువంటి ఏమైనా ఉన్నాయా ఇంకా హామీ ఇచ్చేటట్టు ప్రజలకి? ఫస్ట్ డ్రైనేజ్ సమస్యలు, ఇంటింటికి డ్రైనేజ్ కనెక్టివిటీ తెస్తాము. సెకండ్, వాటర్ ప్లాంట్ వేసే ఆలోచన ఉన్నది ఊర్లో, ఫ్రీగా అది కూడా చేస్తాం. వాటర్ ప్లాంట్ వేస్తే ఊర్లో ఉన్న వాళ్ళకి ఫిల్టర్ వాటర్ కష్టాలు తీరిపోతాయి. మూడోది, రోడ్డు తెచ్చేది గవర్నమెంట్ నుంచి కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెచ్చే ప్రయత్నం కూడా చేసి అది కూడా క్లోజ్ చేస్తాం. ఈ 3 అయితే ప్రధాన సమస్యలు ఊర్లో చేస్తాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు మీరు చూసుకోండి, ఏ పార్టీలకు అతీతంగా ఇండ్లు ఈడ మంజూరు చేయించినాం. దగ్గర 25 నుంచి 30 ఇండ్లు మంజూరు చేయించినాం. ఇంకా కూడా తెస్తాము, లేనోళ్ళు కట్టుకుంటాము అని ముందలకు వచ్చేటోళ్ళకి. అంటే మరొక వైపు మీ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే బలపరుస్తారో పార్టీ వైపు వాళ్ళకి బలం ఉంటుంది, నిధులు కూడా గ్రామానికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అటు బీజేపీ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీఆర్ఎస్ సంబంధించినట్టు. కానీ మీరు ఇండిపెండెంట్గా ఉన్నారు, కానీ నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారంటే ఏం చెప్తారు? నేను నిధులు వచ్చేది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ 25% ఇస్తుంది, 75% కేంద్రంకి వస్తుంది. నేను కేంద్ర ప్రభుత్వం నుంచి నేను ఎంపీగా కోరుకొని కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి నిధులు తెచ్చి ఊరికి మంచి చేస్తాను. అంటే చివరగా గ్రామానికి సంబంధించిన సింగారం గ్రామ ప్రజల్ని మీరు ఏం కోరుకుంటున్నారు? ఈ ఎన్నికలకు సంబంధించి ప్రజల్ని ఏమని అడుగుతారు? ఓటు ఏమని చెప్తే అడుగుతారు? ఊరు మార్పు కోసం పడుతున్నాం. ఇది 10 సంవత్సరాలు కానీ ఒక్క ఇల్లు వస్తే ఇంకొక ఇల్లే నడుస్తుంది. అట్లా కాకుండా అందరికీ, నా కాకుండా అందరి ప్రతి ఒక్కరు ఊర్లో భాగస్వామ్యం తీసుకోవాలి. ప్రతి ఒక్కరు అందరికీ ఛాన్స్ ఇవ్వాలి. నేను ఒక్కటి పడితే నేనే ఊరిని ఉద్ధరిస్తానే అనేది లేదు. అందరు బాగుండాలి. అందరూ ఊరిని చూసుకోవాలి, అందరు కలిసి చూసుకోవాలి. సో ఇది ప్రధానంగా వినిపిస్తుంది. సింగారం గ్రామంలో ఇండిపెండెంట్గా అభ్యర్థిగా ఉన్నప్పటికీ కూడా గ్రామంలో చాలా రోజుల నుంచి కూడా పేరుకుపోయిన సమస్యలు, డ్రైనేజీకి సంబంధించినటువంటి పనులు కావచ్చు, రోడ్డుకు సంబంధించినటువంటి పనులు కూడా ఎప్పటి నుంచో వెనుకబడినటువంటి పరిస్థితి ఉంది. ఈ గ్రామంలో ప్రధానంగా ఒకవేళ నన్ను ప్రజలు గిట్లా సింగారం ప్రజలు ఆశీర్వదించినట్టయితే సర్పంచ్గా అయినా మొదటిసారే సంబంధించిన రోడ్లకు సంబంధించిన పనులు కావచ్చు, అటు డ్రైనేజీకి సంబంధించిన పనులు కావచ్చు, మొట్టమొదటిగా వాటిని తీరుస్తానని చెప్తున్నారు. మరోవైపు గ్రామానికి సంబంధించినటువంటి నిధులు కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా ఉపయోగించి కూడా గ్రామాన్ని సస్యశ్యామలం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తానని చెప్పేసి ప్రజలకు హామీ ఇస్తున్నాడు. కమలా ప్రసన్న నర్సింగ్తో శివాజీ, RTV, నారాయణపేట.